ఎక్కడికి వచ్చావు ఆటోలో? వేదాద్రి నిద్ర చేయడానికి వచ్చామండి. హలో అండి, అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? అందరం కలిసి వేదాద్రి నిద్రకు వచ్చామన్నమాట. మా రోజునక్క మొక్కుందంట వేదాద్రి నిద్ర. సరే అందరం కలిసి వెళ్దాం రండి అంటే వెళ్ళాము. ఇంకా అసలు ఎంట్రన్స్లోని గోవిందనామాలు పైన లైటింగ్ ఉందండి. అసలు చాలా బాగుందండి కన్నుల కిందగా. ఇంకా లోపలికి వెళ్ళంగానే గరుడ సేవ చేస్తున్నారు దేవుడికి. ఇంకా అలా చూస్తూ ఉండిపోయాం. మాకు కూడా ఆ రథం పట్టుకొని నడిపించే అదృష్టం దొరికిందనమాట. ఈ 3 చుట్లు వేసామన్నమాట దేవుడిని పట్టుకొని. అలా దర్శనం అయిపోయింది మాకు. తర్వాత మేము భోజనాలు తెచ్చుకున్నాం అనమాట. నైట్ స్టే చేయడానికి భోజనం చేసేసాము. గుడి ప్రాంగణంలోనే పక్కలేసుకొని అందరం పడుకున్నాం అనమాట. అయితే ఎవరికి సరిగ్గా నిద్ర రావట్లేదు, గాలి చాలా తక్కువగా ఉంది. అలాగే వాటితో పాటు కోతులు అనమాట బాగా ఇబ్బంది పెడుతున్నాయి. అసలు మధ్య రాత్రిలో లేచి కూర్చున్నాను నేను నిద్ర పట్టక. ఇక తెల్లవారుజామున లేసాము. తెల్లవారుజామున తీసిన వీడియో అనమాట ఇది. కలన్నీ మడత పెట్టేసి సర్దేస్తున్నాము. ఇంకా స్నానానికి వెళ్దామని చెప్పి వెళ్ళాము. అసలు చాలా బాగుందండి అక్కడ వాతావరణం చుట్టుపక్కల అంతా. మార్నింగ్ కదా. ఇంకా సామాన్లను అక్కడ పెట్టి స్నానానికి వెళ్తున్నాము. ఇంకా స్నానానికి ముందు పిల్లల్ని పంపించాము. తర్వాత మేము వెళ్దాంలే అని ఒడ్డు పైన కూర్చున్నాం అనమాట. లోతైతే ఎక్కువ లేదు. స్నానం చేసి ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకున్న తర్వాత తీసిన వీడియో ఇది. ఈ దర్శనానికి పైకి వెళ్తున్నాము. వెళ్ళిన తర్వాత గుడి లోపల వీడియో ఎలవలేదనమాట. బయట కొంచెం తీసుకొని ఇంకా లోపలికి దర్శనం చేసుకుని బయటకు వచ్చాము. అయ్యగారు మాకు జాకెట్ ముక్క, కుంకుమ, ఒక దేవుడి కార్డు, చేతికి కట్టుకునేవి, తాళ్ళు అను అక్షింతలు అవి ఇచ్చారనమాట. మా తమ్ముడు తరపున వెళ్ళాం కాబట్టి దేవస్థానంలో పనిచేస్తాడు మా తమ్ముడు. వాడి తరపున వెళ్ళాం కాబట్టి అవి ఇచ్చారనమాట మాకు. అలాగే ప్రసాదంగా పాయసం ఇచ్చారు. పాయసం తిన్నాము ఇంకా అందరం. పైన కూడా నరసింహస్వామి ఉన్నాడు. అసలైన నరసింహస్వామి అక్కడే వెలిచారు. కిందకి తీసుకొచ్చారు. అక్కడ కూడా వెళ్దాము అని అందరూ అన్నారు. ఆటో ద్వారా ఆటో ఎక్కి వెళ్ళిపోయాం అనమాట మేము. ఇంకా కానీ ఎక్కేటప్పుడు చాలా భయం వేసింది, ఎక్కడ ఆటో కింద పడుతుందేమోనని. హైట్ కదా. ఆంజనేయ స్వామి పైకి వచ్చాము కింద దర్శనం చేసుకొని. ఇక్కడ అసలైన నరసింహస్వామి ఇక్కడ వెలిస్తే కింద పెట్టారనమాట దేవుడి గుడి. వేదాద్రి అసలైన లక్ష్మీ. వేదాద్రిలో పైకి అంతకుముందు వచ్చినట్టయితే నాకు అసలు గుర్తు లేదు. అందరూ అయితే వచ్చామంటున్నారు. నేనైతే ఫస్ట్ టైం చూసినట్టే నాకు అనిపించింది. అంతకుముందు వెళ్ళినట్టు కానీ చూసినట్టు కానీ అసలు అయితే నాకైతే గుర్తు లేదనమాట. దర్శనం అయితే బాగా జరిగింది. చుట్టుపక్కల కూడా చాలా బాగుందన్నమాట. చాలా పీస్ఫుల్గా ఉంది ఇక్కడ అంతా. అసలు వాతావరణం అయితే అద్భుతంగా ఉంది ఇక్కడ. వేదాద్రి పైన కొండ మీద పిక్నిక్ ప్లాన్ చేయొచ్చు, అంత బాగుందన్నమాట. కూర్చోడానికి కూడా మంచి ప్లేస్ ఉంది. కాకపోతే కోతులు ఎక్కువ ఉన్నాయి. తినేయంటే పట్టుకుపోతాయి అన్నమాట. చాలా బాగుంది. పచ్చని పొలాలు, వాతావరణం, నది హాయిగా ఉంది. పైన దర్శనం చేసుకొని ఇప్పుడే ఫ్రీ అయ్యామంట.